తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇవాళ 3,911 సర్పంచ్, 29,913 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో 860 మందికి పైగా సర్పంచులు గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన 280 మందికి పైగా సర్పంచులు విజయం సాధించగా, బీజేపీ బలపరిచిన 80 మందికి పైగా సర్పంచులు గెలుపొందారు. సర్పంచ్ స్థానాలతో పాటు వార్డులోని కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యం ప్రదర్శించారు. తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇవాళ 3,911 సర్పంచ్, 29,913 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకొండ లైవ్ ద్వారా అందిస్తారు. రామకొండ. ఏటకెల్లో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రెండో దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల ముసాయి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 643 గ్రామ పంచాయతీలు గాను 51 సర్పంచులు కూడా ఏకగ్రీవమయ్యారు. దాదాపు 583 మంది సర్పంచులు అభ్యర్థులు ఉన్నారు. ఉదయంకెళ్ళి కూడా 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం 2 గంటల ప్రాంతంలో కూడా వారి ఫలితాలు కూడా చిన్న చిన్న గ్రామాలు కూడా ఇప్పటికే ఫలితాలు వెళ్ళాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఫస్ట్ ఫేజ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిన ఈ నేపథ్యంలో కూడా సెకండ్ విడతలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన అడవాడ, కోయిలకొండ మేజర్ గ్రామ పంచాయతీలు ఈ మండలాల్లో కూడా దాదాపు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. అయితే నారాయణపేట జిల్లాలో జరిగిన ఈ రోజు పోలింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు విజయకేతం ఎగరేశారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీలు ఇంకా తేలాల్సింది. మెయిన్ గా ధన్వాడ మండలం కూడా అయితే ఎంపీ డికే అరుణ, అలాగే నారాయణపేట జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే పన్నీకర్ రెడ్డికి సొంత గ్రామం అయినా కూడా ఇంకా ఫలితాలు రాలేదు. అయితే అత్తాకోడల మధ్యలో కూడా అక్కడ సయ్యాట కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దేవరకద్ర నియోజకవర్గం చూసుకుంటే దేవరకద్ర నియోజకవర్గంలో సొంత ఎమ్మెల్యే సొంతం దమగ్నాపూర్ గ్రామాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా విజయకేతన్ ఎగరేసింది. అయితే నాగర్ కర్నూలు కావచ్చు, వనపర్తి కావచ్చు, అక్కడ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులుగా విజయకేతన్ ఎగరేశారు. మేజర్ గా చిన్న గ్రామాలు కాబట్టి ఆ ఫలితాలు కూడా తొందరగా వచ్చాయి. మేజర్ గ్రామ పంచాయతీలు ఇంకా ఫలితాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మెయిన్ గా ప్రస్తుతం మనం హన్వాడ మండల్ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ, ఇది మేజర్ గ్రామ పంచాయతీ కానీ 10 వార్డులు కానీ దాదాపు 6,000 పైసలకు ఉన్న హన్వాడ మండలికి సంబంధించిన ఇంకా సర్పంచ్ కి సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువపట్టలేదు. ఇక్కడ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే మెయిన్ తో పాటు అయితే ఎక్కడైతే గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఇంకా ఫలితాలు ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. రాత్రి 9-10 తర్వాత కూడా ఇంకా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, బీజేపీ సంబంధించిన అభ్యర్థులు ఇంకా బలపరిచిన అభ్యర్థులు ఫలితాలు ఇంకా వెళ్ళలేదు. కాబట్టి ఇప్పటికీ ఏదైతే ఫలితాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయకేతన్ ఎగరేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి రెండో విడత పోలింగ్ శాతం చూసుకున్నట్టు 75% పోలింగ్ శాతం నమోదైంది. గతంలో ఫస్ట్ విడత చూసుకున్నట్టే 88% పోలింగ్ నమోదైనప్పుడు కూడా 77% ఉన్నటువంటి పోలింగ్ సంబంధించిన ఓటర్లు పాల్గొన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థుల్లో కాంగ్రెస్ హవా సెకండ్ విడతలో కూడా కొనసాగని చెప్పుకోవచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో.